ప్రతి భారమును మోయగలిగిన వాడు నీకున్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు ఇప్పటిదాకా ఈ సీక్రెట్ తెలియపోతే, ఇక రేపు నుంచి నీ భారం అంతా, నీ గుండెల్లో ఉన్న బాధ అంతా, నీ మనస్సులో ఉన్న బాధ అంతా, ఇదంతా ప్రార్థన రూపంలో ఆయన మీద వేసేయి. ఆయన నీ భారము అనుదిన భారములో ఆయన భరించుచున్నాడు. ఎవడు భరిస్తాడు చెప్పండి? భారం ఎవడో భరించడు. ఎవరు ఎంత బంధువులైనా మన బాధని, మన భారాన్ని పంచుకోవడానికి ఇష్టపడరు. ఇక చివరికి అంటారు, అబ్బాబ్బా సోది, ఆమె దగ్గరికి వెళ్తే సోది చెప్పిద్దొద్దు అంటారు. ఇక నువ్వు చూతావంటే సోదిగా భావిస్తారు. కానీ ఎప్పుడు నా ప్రభు అది సోదిగా భావించడు. నీ భారమును మోసి నిన్ను తేలిక చేసి నిన్ను నిలబెట్టి నా ప్రభు హెచ్చించగలిగిన దేవుడు మనకున్నాడు. కొట్టో గట్టిగా చప్పట్లో.